హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటి ఈ కాన్సెప్ట్ అంటే, ముఖ్యంగా ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ రీల్స్ చూసుకుంటాకు, ఫేస్బుక్లో చూసుకుంటాకు టైం వేస్ట్ చేస్తారు. మీరు డిఎస్సి వాళ్ళకు ఇప్పటికే 30 ఏళ్ళు వచ్చింటాయి. ఇంకా ఎప్పుడు మీకు జాబ్ వచ్చేది? జీవితకాలం ప్రైవేట్ సంస్థల్లోనే బతుకుతారా? గవర్నమెంట్ టీచర్లుగా మారరా? ఆ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ ఇచ్చేటువంటి జీతం 10,000 8,000 తీసుకొని జీవితకాలం వాటికే చేసుకుంటారా? మీరు అలా అయితే ఎప్పటికీ ఉద్యోగం సాధించలేరు. చూడండి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లే, ఆ స్కూళ్ళన్నీ ఇడిచిపెట్టండి. ఫస్ట్ ఆ స్కూల్లో ప్రైవేట్ చేసే జాబులన్నీ ఇడిచిపెట్టేసి సిన్సియర్గా నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు చదవండి. మీరు దేనివల్ల ఫెయిల్ అవుతా అంటారు? ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు మ్యాథ్స్ వల్ల ఫెయిల్ అవుతుంటారు. ఆ మ్యాథ్స్ నీకు నేను నేర్పిస్తా, ఎటువంటి డౌట్ లేకుండా ఎక్సలెంట్గా నేర్పిస్తా. మీరు కోచింగ్ సెంటర్లకు పోతే కోచింగ్ సెంటర్లలో కేవలం 10 రోజులు ఇచ్చారు మ్యాథ్స్ కంప్లీట్ చేయాలి. 10 రోజుల్లో ఎన్ని లెక్కలు చెప్తాం? రోజుకు 70 లెక్కలు చెప్పినా 10 రోజులకి 700 లెక్కలు చేస్తాను నేను. 700 లెక్కలు అంటే అన్ని కవర్ అవుతాయి సిలబస్ అంతా? కాదు. సో కాబట్టి టైం చాలా తక్కువ ఇస్తారు. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మన యాప్లో అద్భుతంగా పొందపరచబడింది. కాబట్టి మీరు వేరే ఆలోచన లేకుండా మన యాప్ తీసుకో, ప్రిపేర్గా ఇంట్లో కూర్చో చదువు, లచ్చలు పోగొట్టుకోవాల్సిన అవసరం లే. ఓకే ఫ్రెండ్స్, రైట్, మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఏంటంటే, ఒక క్వశ్చన్ చూడు. ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎంపీసీ, బైపీసీ అండ్ ఎంఈసీ ఇన్ ఏ కాలేజ్ ఆర్ ఇన్ ద రేషియో 5:4:2 ఇఫ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20%, 25% అండ్ 30%. అంటే స్టూడెంట్స్ ఉన్నారంట క్లాస్లో, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ వాళ్ళు ఉన్నారంట. ఏ నిష్పత్తిలో? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ వాళ్ళు ఉన్నారంట. ఏ నిష్పత్తిలో ఉన్నారంట? 5:4:2 నిష్పత్తిలో ఉన్నారంట. 5:4:2 నిష్పత్తిలో వీళ్ళు ఇంక్రీజ్ అయినారంట. సో అంటే పెరిగారు. ఎంత? 20%, 25%, 30% పెరిగారు. సో దీన్ని మనం ఇట్లా శాతాల్లోకి మార్చాలంటే, సో 5 అంటే 500 అనుకో, 4 అంటే 400 అనుకో, సో 2 అంటే 200 అనుకో. సో పెరిగారు, 500కి 20% పెరిగారు. అంటే 500 మీద 20% అంటే ఏమవుతుంది? 500కి 20% అంటే 100. సో అంటే ప్లస్ 20% పెరిగారు దీనికి. సో అంటే 600. మళ్ళా నెక్స్ట్ ఇది ఎంత పెరిగారు? 25% పెరిగారు. సో 400 మీద 25% పెరిగింది. అంటే 400కి 25% అంటే 100. అంటే 400 ఒక 100, 500. నెక్స్ట్ అదేవిధంగా సో 25%, ఇంకోటి ఎంత? 30%. 200 మీద 30% పెరిగింది. 200కు 30% అంటే ఎంత? 60. అంటే +60 అనమాట. 200 + 60. సో అంటే 260 అనమాట. సో ఈ విధంగా ఇవి వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఏమన్నా అడుగు, వాటి నిష్పత్తి, కొత్త నిష్పత్తి ఎంత అంటున్నాడు. అన్నిట్లో జీరోలు క్యాన్సిల్ చేయి. 0 0, ఇక్కడ ఒక 0 వస్తుంది. 0 క్యాన్సిల్ చేసి మళ్ళీ 2తో పోతుంది చూడు. 2 30ల, 2 25ల, 2 13ల. 30:25:13. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలా? సో క్వశ్చన్ కాన్సెప్ట్ ఏంది? 500, 400, 200 అనుకున్నాం. 20% పెంచారు. అంటే 500కి 20% పెంచడం అంటే 100 పెంచాలన్నమాట. అంటే 500 + 100 ఎంత అవుతుంది? 600. 400కి 25% పెంచాలా? 425 నాళ్ళ 100. అంటే 400 + 100 ఎంత అవుతుంది? 500 అవుతుంది. ఈ 200కి 60%, సారీ 30%, అంటే 60 పెరుగుతుంది. 200 + 60, 260. కొత్త నిష్పత్తి ఎంత అన్నాడు? 0 కొట్టేసాం, 2తో కొట్టాం. ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి మీరు వేరేది ఏం ఆలోచించకుండా యాప్లో అద్భుతమైన రీతిలో క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసాం. ఎగ్జామ్స్ పెడతాం, ఆ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. కాబట్టి నువ్వు వేరేది ఏం ఆలోచించకుండా వెంటనే మన శ్రీ విశ్వ అకాడమీ యాప్ కొనుక్కో. నేను సపోర్ట్ ఉంటాను నీకు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, జై హింద్.